అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా అత్తయ్య మావయ్యది 50వ పెళ్లి రోజు అయితే జరుపుకుంటున్నారు. దానికోసమని మేము సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాము. ఇక మా ఆడపడుచులు మేనకోడళ్ళు అందరూ అయితే వస్తున్నారు. ఆ విషయం అత్తయ్యకి మావయ్యకి అయితే తెలియదు. ఇంటికి వచ్చి వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో అయితే మేము చూపిస్తాను. వంటలు అయితే ఆ వదిన ఇంటి దగ్గర అయితే వండి తీసుకొచ్చారు. కొన్ని చిన్న చిన్నవి అయితే మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసాము. అవి ఏమిటి అనేది, సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేది ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, మిస్ అవ్వకుండా. వదిన వాళ్ళు, వాళ్ళ అమ్మాయిలు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అంటే అత్తయ్యకి మనవాళ్ళు కూడా వచ్చేసారు. ఇక వాళ్ళందరినీ చూసి అత్తయ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు మేము ఇచ్చిన సర్ప్రైజ్కి. ఇక వాళ్ళైతే ఇంటి దగ్గర టిఫిన్ అయితే చేసేసి వచ్చారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వంట సెక్షన్ ఏమీ పెట్టుకోకూడదని చెప్పి ఇక అందరూ సరదాగా మాట్లాడుకొని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇక మార్నింగే వంట కూడా అయితే చేసుకుని వచ్చేసింది వదిన. ఇక వచ్చేటప్పుడు పూలదండలు కూడా అయితే తీసుకొచ్చింది. ఇవి గులాబీ పువ్వులతో అయితే చేసిన పూలదండలు తీసుకొచ్చారు. మార్నింగ్ వంట అయితే వెజ్ బిర్యానీ చేసింది. వదిన అయితే వచ్చేటప్పటికి 10 అయిపోయింది. ఇక మార్నింగ్ ఏమో 6కి లేసి వంట అయితే చేసుకుని వచ్చిందంట. ఇక వెజ్ బిర్యానీ చేసింది. అందులోకేమో పన్నీర్ కాజు కర్రీ చేసింది. స్వీట్ అయితేనేమో బ్రెడ్ హల్వా అయితే చేసింది. ఇక మేమైతే ఫిష్ అయితే తీసుకుని ఫ్రై అయితే చేద్దామని రాత్రే ఫిష్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత ఉప్పు కారం అవన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా అత్తయ్య అయితే చూడలేదు. మేము నైట్ అయితే పెట్టాము. అప్పటికి అత్తయ్య అయితే తొందరగానే పడుకున్నారు. ఈ పాపను చూసారా, తిను 4వ మేనగోళ్ళ వాళ్ళ అమ్మాయి. ఇక వాళ్ళ పెద్దమ్మని అయితే మేకప్ వేయమంటే తను సింపుల్గా అయితే మేకప్ వేస్తుంది. ఇక 2 పిల్లకలు అయితే వేసుకుంది. తనకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టము, అందుకని ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటుంది. ఇక పిల్లలందరినీ రెడీ చేసిన తర్వాత ఇక మేనగోళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇక నేను వీడియో తీస్తున్నానని చెప్పి నాకైతే చూపిస్తుంది నేను మేకప్ వేసుకున్నానని చెప్పి. పాపకి ఖచ్చితంగా 3 ఇయర్స్ అయితే ఉన్నాయి. తనకి చక్కగా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టము. సాయంత్రం అయితే స్నానం చేసి చక్కగా కాటుకు పెట్టి బొట్టు పెట్టి 2 పిల్లకలు ఏమని చెప్పి రోజు వాళ్ళ అమ్మని అయితే ఏడిపిస్తూ ఉంటుంది తొందర రెడీ చేయమన్నట్టుగా తనకు వచ్చి రాని మాటలతో. ఫిష్ ఫ్రై చేద్దామంటే వదినోళ్ళేమో ఇక అక్కడే సరిపోతుంది, ఇక కాసేపు కూడా మాట్లాడినట్టు ఉండదని చెప్తే ఇక నేను అవన్నీ ప్రిపేర్ చేసేస్తే వదినోళ్ళు ఇద్దరు అయితే కర్రీ అయితే చేస్తున్నారు. మేమేమో అక్కడ రెడీ అవుతున్నాము. ఇక్కడేమో వదినోళ్ళు అయితే ఫిష్ కర్రీ, పక్కనే మా మానగోళ్ళ వాళ్ళ ఇల్లు ఉంది. ఇక అక్కడైతే తను వదినోళ్ళేమో ఫిష్ కర్రీ అయితే చేసేస్తున్నారు. ఇక వాళ్ళ మనవడు వచ్చి ఏంటంటే ఇక ఎత్తుకొని అయితే చూపిస్తున్నారు ఇక్కడ. ఇంకో పక్కనేమో నేనేమో మా ఇంట్లో మావయ్య గారికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టము. ఈ మధ్య ఫిష్ తినలేకపోతున్నాను, ఫ్రై అయితే బాగుంటుందని చెప్తే ఇక నేనైతే మావయ్య గారి కోసం 4 ఫిష్ ఫ్రై ముక్కలు అయితే పక్కన పెట్టాను. ఇంకో పక్కనేమో రైస్ కూడా వండేసాను. ఇక్కడ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ అల్లుళ్ళు అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇక కేక్ అయితే ఇట్లా రెడీ చేపించి తీసుకున్నాము. ఇంత ఆనందంలో ఒక్కటే అయితే బాధ మిగిలిపోయింది అత్తయ్యకి. తన 3 మనవాళ్ళు అయితే లేరు. ఒక మనవడేమో మా అబ్బాయి, 2 మనవాళ్ళేమో వదిన వాళ్ళ అబ్బాయిలు, మొత్తం 3 మనవాళ్ళు లేరు అనే బాధ అయితే అత్తయ్యకి కొంచెం ఉంది. ఇక అయిన తర్వాత ఇక అత్తయ్య మావయ్య అయితే ఇద్దరు దండలు అయితే మార్చుకున్నారు. వదిన వాళ్ళ ఇద్దరు అయితే చెరుకు దండ అయితే అత్తయ్య వాళ్ళ చేతిలో పెడితే ఇక ఇద్దరు దండలు అయితే మార్చుకున్నారు. ఈ రోజుతో 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలోకి అత్తయ్య మావయ్య అయితే అడుగు పెడుతున్నారు.
తీసుకోండి. ఇక అంతా అయిన తర్వాత అందరం కలిసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. ఫస్ట్ వదినోళ్ళు, తర్వాత మేము తీసుకున్నాము. తర్వాత మేనగోడళ్ళు, తర్వాత పిల్లలు అయితే ఒక్కొక్కళ్ళు ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు. ఇక ఈ వయసులో చిన్న చిన్న సర్ప్రైజులు, చిన్న చిన్న సంతోషాలే వీళ్ళకి ఉన్నంత వరకు గుర్తుండిపోతాయి అని మేము ఈ చిన్న సర్ప్రైజ్ అయితే అత్తయ్యకి ప్లాన్ చేశాము. అత్తయ్య అయితే చాలా సంతోషపడ్డారు. అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండటం, కలిసి ఇట్లా ఏర్పాటు చేయడం అనేది అత్తయ్యకి అయితే చాలా ఆనందంగా ఉంది. ఇక మేమందరం రావటం ఒక ఎత్తు, తర్వాత వాళ్ళ మేనగోళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కూడా రావడం అనేది ఇంకా మా అత్తయ్య గారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇక వాళ్ళందరూ కూడా అనుకొని రావటము, వాళ్ళు వస్తారా రారా అనేది అత్తయ్యకి అయితే తెలియదు. కానీ వాళ్ళందరూ వచ్చేటప్పటికి చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషపడ్డారు. ఫంక్షన్ అయిన తర్వాత చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా సంతోషంగా అందరూ కలిసి చేశారు, ఇక జీవితాంతం మాకు ఇదంతా గుర్తుండిపోయిద్ది అని చాలాసార్లు అయితే చెప్తా ఉన్నారు. ఇక చిన్నపిల్లలు కూడా అయితే ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు ఒక్కొక్కళ్ళు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం 2 అయిపోయింది. ఇవన్నీ అయ్యేటప్పటికి ఇక తర్వాత ముందైతే మగవాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టేశారు. తర్వాత ఆడవాళ్ళందరూ కలిసి కూర్చొని ఇక భోజనాలు అయితే చేసాము. వచ్చేసి మా అమ్మాయి అయితే గదిలో కూర్చొని ఒక్కతే అయితే భోజనం చేస్తుంది. బయట హడావిడిగా ఉంది, గందరగోళంగా నేను తినలేకపోతున్నా అని చెప్తే ఇక తనైతే గదిలో తింటుంది. ఇక మేమైతే హాల్లో కూర్చొని అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము. ఇక భోజనాలు అయిన తర్వాత అందరం కలిసి కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము. ఈ ఫంక్షన్ అయితే మా ఫ్యామిలీ మటుకే సింపుల్గా చాలా గుర్తుండిపోయేలాగా అయితే చేసుకున్నాము. ఇక సాయంత్రం అయిన తర్వాత టీలు అవి తాగి అందరూ అయితే బయలుదేరిపోతున్నారు. ఇక పిల్లలు కూడా ఉన్నారుగా, సాయంత్రం చలి పెడుతుందని చెప్పి తొందరగా అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.